ఆదివారం ఆరాధనకే వెళ్తే యేసెందుకు అన్ని కష్టాలు పడ్డాడు? పౌలెందుకు అన్ని కష్టాలు పడ్డాడు? పేతురెందుకు అన్ని కష్టాలు పడ్డాడు? ఎప్పటికీనండి నా పిల్లలైన వారందరికీ చెప్తాను, మీరు బాగా కష్టపడండి. దేవుడా నీకు ఏమిష్టం అంటే, నా పని చేయటమే నాకు ఇష్టం నాయన అంటాడు. అడుగుతున్నారా మీ తండ్రిని? చాలామంది పిల్లలు తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రేమతో తల్లిని తండ్రిని చూస్తూ, డాడీ మీకేం తేవాలి చెప్పండి, మీరు ఏం తింటారు చెప్పండి. మరి కుమారుడు ఏదో బట్టలు లేకపోతే స్వీట్లు పిల్లలకి ఇంట్లో ఏమైనా వస్తువులు కొనుక్కొని వచ్చాడనుకోండి, ఆ కుర్రవాడు తాలూకా తల్లిదండ్రులు వృద్ధులు కదా, వాళ్ళు నీ చేతులు చూస్తారు. మీ చేతులు చూసి నువ్వు ఆ వస్తువులు అలాగా ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి నీ భార్యకు నీ పిల్లలకు ఇస్తే వాళ్ళ మనస్సు ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. ఒరే 9 నెలలు నా గర్భాన్ని ఉంచుకొని నిన్ను కన్నానే, నువ్వు ప్రయోజకుడు కావాలని నిన్ను బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దానే, ఇన్ని చేసినా నాకేం తెచ్చావురా? అంతేనండి. నాన్న భోజనానికి రండి అని ఒకవేళ కొడుకు కానీ కోడలు కానీ పిలిస్తే తింటానులే అమ్మా అంటారు. అంటే బాధపడిపోతున్నారు వాళ్ళు, అంతర్గతంగా బాధపడిపోతున్నారు, నాకు నా కొడుకు ఏం తేలేదని. అలాగే నా చిన్నప్పుడు కొన్ని మాటలు చెప్పుకునేవారు. జీతం అందుకొని కుమారుడి ఇంటికి వస్తే తల్లి కడుపు చూస్తుందట, వీడి కడుపులో ఏమి తిన్నాడా లేదా అని. భార్య వీపు చూస్తుందట, ఏం మోసుకొచ్చాడు మా కోసం అని. భార్య వీపు చూస్తుందట, కన్న తల్లి కడుపు చూస్తుందట. తన కడుపులోనే కదా పెంచింది తల్లి. ఏమండి, మనుషులుగా పుట్టిన మనలోనే ఇన్ని సమస్యలుంటే దేవునికే పిల్లలుగా పుట్టిన మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఒక్కడు కాకపోతే ఒక్కడైనా దేవుని కొరకు కష్టపడి పని చేస్తున్నారా?